హాయ్ గైస్, ఈరోజు మనం పునుగులు ఇంకా టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. పునుగులు ఇంట్లోనే సింపుల్గా ఓన్లీ దోశ బ్యాటర్తో ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో బాగా పులిసిన దోశ బ్యాటర్ వేసి కొద్దిగా మైదాపిండి వేసి రుచికి సరిపోయేంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా సోడా వేసి 10 మినిట్స్ వదిలేసేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని బాగా బీట్ చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి మనం ముందే తీసుకున్న మిశ్రమాన్ని చిన్న పునుగులుగా వేసుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అవి పైకి తేలినాక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి రంగు చేంజ్ అయ్యే వరకు చేసుకుంటే పునుగులు రెడీ. ఎంతో సింపుల్గా అయిన పునుగులు ఇంట్లోనే రెడీ. దీనికి టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అది పక్కన తీసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి టమాటోస్ని బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ముందే తీసుకున్న మిశ్రమాన్ని అంతా మిక్సీలో జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ పోపుని టమాటా చట్నీలో కలుపుకుంటే ఎంతో ఈజీ అయిన పునుగులు టమాటా చట్నీ ఇంట్లోనే రెడీ. ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటాయి.